హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకో మంచి స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోతుంది. ఓన్లీ 1 పొటాటోతోనే చేస్తున్నానండి. ఒక పొటాటోని బిగ్ సైజుదే ఈ విధంగా కుక్ చేసి పీల్ ఆఫ్ చేసి ఈ ఫోర్క్తో మ్యాష్ చేస్తున్నాను. నాకు మోస్ట్గా కామెంట్లు ఏమొస్తుందంటే, అక్క ఎక్కువ స్పైసెస్ కాకుండా ఈవెన్ 12 months బేబీస్కి ఎలా ఇవ్వాలి, మంచి వెయిట్ గెయిన్ రెసిపీస్ కూడా చూపించమని అడుగుతున్నారు. సో మైల్డ్ ఫీలింగ్ ఉంటుంది, ఎక్కువ స్పైసెస్ ఏం లేవండి. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేయండి. అండ్ పొటాటో వచ్చేసి మనకి మంచి వెయిట్ గెయిన్. మీరు ఇది 12 months నుంచి అని ఇవ్వచ్చు, ఈవెన్ మీరు 11 months నుంచి కూడా ఇవ్వచ్చు. కానీ కొంచెం ఈ పౌడర్ ఇదంతా తక్కువ వేసుకోండి. సో సాల్ట్ ఏం వేయకుండా ఓన్లీ పొటాటోతోనే చేయండి. ఇవన్నీ స్కిప్ చేసి నేను ఇక్కడ వచ్చేసి 2 spoons కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ అంటే తెలుసు కదా, అది వేసుకున్నాను. ఒక 2 spoons కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్. మైల్డ్గా కారం ఎక్కువగా ఉండకుండా తక్కువ స్పైసీ తోటి మీ ఇలా చేయమన్నారు కదా, అందుకే ఈ విధంగా. ఎంత టేస్టీగా ఉంటుందంటే తింటుంటే మీకు ఆ మంచి మైల్డ్ ఫీలింగ్ తెలుస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవు, ఓన్లీ కార్న్ఫ్లోర్ 2 spoons వేసాను. మీరు 10 months బేబీస్కి ఇవ్వాలంటే ఓన్లీ మీరు పొటాటో మ్యాష్ చేసి సేమ్ ప్రాసెస్లో చేయండి. ఇంకెలాంటి పౌడర్ వేయకుండా ఈ విధంగా నేనైతే ఒక జస్ట్ 5 to 10 minutes ఉంచేసాను. ఉంచిన తర్వాతకి కొంచెం చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని సేమ్ మీరు టిక్కా షేప్ లాగా చేసుకోండి. క్విక్గా అయిపోతుంది, తింటుంటే కూడా పిల్లలకు బాగుంటుంది. మీరు ఇది నార్మల్ పొటాటోనే కాదండి, ఈవెన్ స్వీట్ పొటాటోతో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పొటాటో చాలామంది ఏంటి అంటే అది అంటే బాడీ పెయిన్స్ వస్తాయి కదా అక్క, పిల్లలకి పొటాటో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అసలు డౌట్ పెట్టుకోకండి. పిల్లలకి ఏ బాడీ పెయిన్స్ ఉండవు, మనకి పెద్దవాళ్ళకి ఏంటంటే నొప్పులు ఉంటాయి కాబట్టి అంతే. ఎంత పొటాషియం వస్తుంది తెలుసా? వెయిట్ గెయిన్లో నెంబర్ 1 వెజిటేబుల్ అంటే పొటాటోనేనండి. అసలు మీరు చక్కగా పెట్టండి పిల్లలకి. చూసారు కదా, మనం కుక్ చేసాం కాబట్టి స్మూత్గా వస్తుంది. మీరు ఇలా ఫస్ట్ నేను చేశాను కదా పల్చగా, అలా చేసుకుంటే ఏంటంటే ఇందులో మనం ఎలాంటి ఫ్లోర్స్ వేయలేదు కాబట్టి మనం షాలో ఫ్రై లాగా చేస్తున్నప్పుడు ఇంకా సన్నగా అవుతుంది. అలా కాకుండా జస్ట్ ఈ విధంగా చేసుకోండి. ఏదో షేప్ బాగుంటుందని ఇలా చేశాను, నార్మల్గా కూడా చేసుకోవచ్చు మీరు. అలా చేస్తే ఏంటంటే కొంచెం మనకి తిప్పేటప్పుడు స్మూత్గా ఉంటుంది. ఇది ఇలా మనం ఆనియన్స్ అలాంటివి ఏం వేయలేదు, ఎక్కువ పౌడర్స్ కూడా వేయలేదు కాబట్టి బేసిక్గా మైదా వేస్తారు, కానీ మైదా వేయలేదు. ఓన్లీ కార్న్ఫ్లోర్ మంచిదని కొంచెమే వేసాను, అది కూడా. సో మళ్ళీ మొత్తం ప్లెయిన్గా పొటాటోతో చేసినా కూడా ఏమవుతుందంటే వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇలా షేప్ రాదు, విడిపోయినట్టు ఉంటుంది. అలా పిల్లలకి ఇస్తే ఏం కాదు. 11 months 10 monthsకి కొంచెం ఇలా చూసారు కదా, మనం అంత లావుగా చేసుకున్నా కూడా కట్లెట్ లాగా లాస్ట్కి ఇలా కొంచెం ఆయిల్తో ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా సన్నగానే వస్తుంది. కొంచెం మందంగా చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ అందులో నుంచి తీసేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఎంత సింపులో, కాకపోతే కింద గోల్డ్ కలర్ అయిందాక వెంటనే ఫ్లిప్ చేయకండి. కొంచెం అలా స్టవ్ పైన పెట్టి మర్చిపోండి అంతే. నన్ను స్వీట్ ఎక్కువ చేస్తుంటే అక్క స్వీట్ కాకుండా నార్మల్లీ కూడా చెయ్యండి అంటున్నారు. సో ఇక్కడ నుంచి అవి ఇవి ఈక్వల్గా వస్తాయండి. సో వీక్లీ 2 times అలా పెడుతూ ఉంటాను, స్నాక్స్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా. ఓకేనా? మంచిగా ఈ విధంగా టిష్యూ పేపర్తో ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీయండి. ఎంత బాగుంటుందో, పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆల్రెడీ వేస్తుంటే మా కన్నయ్య ఆల్రెడీ తినేసాడండి. అరే బాబు కొన్నైనా ఉంచు వీడియోకి అంటే, ఇంకా మా కన్నయ్య తినుడే కష్టము, అలాంటివి తిన్నాడంటే అర్థం చేసుకోండి. బాగుంటాయి. బేసిక్గా మా కన్నయ్యకి పొటాటోతో చేసినవంటే చాలా ఇష్టం అండి. స్వీట్ పొటాటో ఇలాంటివి మా ఇద్దరు పిల్లలకి చాలా బాగుంది. ఇంకా మిన్నుకి ఇవ్వాలి, ఆల్రెడీ కన్నయ్య తిన్నాడు, మళ్ళీ ఇవ్వమ్మ అంటున్నాడు. నేనేమో ఓన్లీ కొంచెమే చేశాను స్నాక్స్. ఎక్కువగా చేస్తే మళ్ళీ డిన్నర్ తినరు కదా, అందుకనేసి మా పిల్లలు ఆఫ్టర్నూన్ పడుకొని కొంచెం లేట్గా లేస్తారు కదా, కొద్దిగా అలా వాళ్ళకి స్నాక్స్ అలవాటు చేయాలన్నట్టుగా ఇస్తూ ఉంటాను. హెవీగా చేశాను అనుకోండి మళ్ళీ తినరు అనేసి, డిన్నర్కి కొంచెమే రైస్ తింటారు అని. పిల్లలు ఎప్పుడు డిన్నర్ హెవీగా తినాలి అలా. నెక్స్ట్ ఇంకా మా మిన్ను చూడండి ఎలా ఫోర్క్తో నార్మల్గా తినమంటే ఆ స్పూన్ పెట్టి గుచ్చుకొని తింటున్నాడు. సో ఇదండి క్విక్ ఈవినింగ్ స్నాక్. పొటాటో చాలా మంచిది, పిల్లలకి ఇవ్వండి. ఇంకా సింపుల్ స్నాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.